సులభంగా డబ్బు రెట్టింపవుతుందనే ఆశ, నమ్మకంగా చిట్టీలు నిర్వహిస్తున్నామనే మాటలు, చివరికి కోట్ల రూపాయలతో ఉడాయించిన కిల్లాడి లేడీ. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చిన ఈ భారీ చిట్ ఫండ్ మోసం స్థానికంగా కలకలం రేపుతోంది. చిట్టీలు, అధిక వడ్డీల పేరుతో స్థానికుల విశ్వాసాన్ని సంపాదించిన శిరీష అనే మహిళ విడతల వారీగా దాదాపు 4 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి రాత్రికి రాత్రే అదృశ్యమైంది. అంతేకాదు తన సొంత ఇంటిని కూడా విక్రయించి కుటుంబంతో కలిసి పరారైనట్లు సమాచారం. తాము జీవితాంతం కూడబెట్టుకున్న సొమ్మంతా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ అమీన్పూర్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో నిందితురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నా పేరు మాధవి, మేము ఉండేది మారుతి నగర్. ఈమె ఏంటంటే రాఘవేంద్ర కాలనీలో టెక్స్టైల్ అని ఒక షాప్ రన్ చేసేది. అలా ఆమె మాకు పరిచయము. అప్పటి నుంచి ఇంచుమించుగా ఒక 15 ఏళ్ళ నుంచి పరిచయం. తను ఏంటంటే బిఎస్ఆర్ కాలనీలో ఉంటుంది, ఇండివిజువల్ హౌస్, కొడుకులని అబ్రాడ్ పంపించుకుంది, పెళ్ళిళ్ళు చేసింది. అన్నీ కొంచెం డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి మేమేంటంటే ఇక ఆమె నమ్మినాము. సరే, ఆమె డెవలప్మెంట్ కనిపిస్తోంది, కళ్ళ ముందు ఆమె ఏందనేది తెలుస్తోంది అనేసి గుడ్డి నమ్మకంతో ఆమెను నమ్మి మేము ఈ రకంగా మోసపోయామండి. ఎంత పెట్టారు మీరు? మీ చిట్టి ఎంత? నాకు ఇంచుమించు చిట్టి పైసలు వచ్చి, నాతో తీసుకున్న పైసలు వచ్చి 25 లక్షల దాకా రావాలి. పేరు రాజు అండి. మేము బిఎస్ఆర్ కాలనీలో ఉంటాము. మేము రూపాయి ఒక్క దగ్గర వేసుకొని 30 నెలలు చిట్టి కట్టామండి. 13,000 లెక్క చిట్టి అయిపోయి 3 నెలలు అవుతుంది సార్. మాకు డబ్బులు ఇవ్వమంటే మా కొడుకు యూఎస్ఐ పోయాడు, వచ్చాక ఇస్తాము. మా ఇల్లు అమ్మాను నేను. ఆ డబ్బులు 6వ తారీఖు వస్తాయి, ఖచ్చితంగా ఇస్తాము. నా వారం రోజుల కింద పోయి గొడవ పడితే 6వ తారీఖు నాడు వస్తాయి డబ్బులు, మీకు ఇచ్చేస్తాను సార్, అట్లా ఇబ్బంది ఏం లేదు అని చెప్పింది. మాకు రాత్రి తెలిసింది ఆమె తీసుకొని వెళ్ళిపోయింది అనేసి మేము రూపాయి ఒక దగ్గర వేసుకొని చిట్టి కట్టుకున్నాం సార్. మా బాధ ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేదు. పోలీసు వారిని కూడా అడిగితే ఆమె వెళ్ళిపోయింది కాబట్టి మనం ఏం చేయలేము. పోలీసు వారికి ఒకటే విజ్ఞప్తి, మేము ఇట్లాంటి చిట్టిదారులను కొంచెం నిఘా వేసి. మేము సురేష్ అనే ఆమె కాడ మాకు 18 సంవత్సరాల పరిచయం. బట్టల షాప్ ఆమె. మేము బట్టల షాప్కి వెళ్తుంటే అట్ట పరిచయం అయ్యి మేము 5 లక్షల చిట్టీలు 3 వేసాము, ఒకటి 3 లక్షలు వేసాము. అన్ని సంవత్సరం అయిపోయిన చిట్టీలు అయిపోయి అయితే డబ్బులు ఇస్తాను తర్వాత అని మేము ఆగాము. మేము మా పిల్లల పెళ్లిళ్ళ కోసమని మేము అట్లా ఆపాము. ఆమె ఇట్లా చేసి 10 నైట్ ఇల్లు అమ్ముకొని 2-3 కోట్లు అప్పు చేసిందని మాకు తెలియదు. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళకి చేసిందామా. మొన్న చనిపోయాడు. ఒక 20 రోజులు అయితే మేము వాళ్ళ ఇంటికి పోతే 2వ తారీఖు డబ్బులు వేస్తారు, అకౌంట్ నెంబర్లు పెట్టముంది. 2వ తారీఖు వెళ్ళిపోయింది స్విచ్ ఆఫ్ చేసుకుని ఫోన్లు. మా దగ్గరికి తిరుపతమ్మ అండ్ వాళ్ళకి సంబంధించిన ఒక 20 మంది బాధితులు రావడం జరిగింది. బిఎస్ఆర్ కాలనీలో ఉండే శిరీష అండ్ సాంబశివరావు అనే వాళ్ళు ఇద్దరు చిట్టీల వ్యాపారం పేరుతో మమ్మల్ని మోసం చేశారని చెప్పి, అండ్ వాళ్ళ దగ్గర చిట్టీలు వేయడము, ఆ అమౌంట్ కూడా వాళ్ళే తీసుకొని వ్యక్తులకు డబ్బు